హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన రైల్వేలో సీసీఏ కోటాకు సంబంధించి చాలామంది అయితే ఐటీఐ చేసి ఎదురు చూస్తూ ఉంటారు కదా, సీసీఏకి అప్లై చేసుకోవాలి, రైల్వేలో అప్రెంటిస్ చేయాలని చెప్పేసి. అది కొంతమందికి జాబ్ పరంగా ఉంటుంది, మరి కొంతమందికి అదొక ఎయిమ్ లాగా ఉంటుంది. సో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. మనకి ఎస్సీఆర్, మన సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి 11/3/2026 మనకి మార్చి 11వ తారీఖు అయితే రావడం జరిగింది. సో మనం ఇది అడ్రస్ చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పర్సనల్ బ్రాంచ్ 4th ఫ్లోర్ రైల్వే నిలయం సికింద్రాబాద్. సో మనకి ఎస్సీఆర్ అంటే మన సికింద్రాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. సో దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్టయితే మనకి మార్చి 12వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది. అదేవిధంగా దీని యొక్క అప్లికేషన్ క్లోజింగ్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ 11వ తారీఖు అయితే ఉంటుందన్నమాట లాస్ట్ డేటు. సో ఈ డేట్ మధ్యలో మనం అయితే ఈ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఇంతకుముందు రైల్వేలో మన ఎనీ రైల్వే అంటే ఎనీ జోన్, ఇప్పుడు తమిళనాడు వాళ్ళు మన ఏపీకి పెట్టుకోవచ్చు, మన ఏపీ వాళ్ళు తమిళనాడు పెట్టుకోవచ్చు, అదర్ స్టేట్ వాళ్ళు మన స్టేట్కి పెట్టుకోవచ్చు, ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే వీళ్ళ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ కొన్ని డిస్టిక్లకు మాత్రమే ఇచ్చారు. సో అది చూసుకున్నట్లయితే తెలంగాణ అన్ని డిస్టిక్ల వాళ్ళైతే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మన్యం, శ్రీకాకుళం, విజయనగరం అని వీళ్ళు తప్ప మిగతా అన్ని డిస్టిక్లు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మహారాష్ట్రలో వీళ్ళు చాలా అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కర్ణాటకలో చూసుకున్నట్లయితే ఈ బళ్ళారి అంటే మన ఏపీ బార్డర్ ఉండేది కదా, సో ఏపీ బార్డర్ వరకు. అదేవిధంగా తమిళనాడు, వేలూరు, మధ్యప్రదేశ్ వచ్చేసరికి ఈ రెండు కూడా మన ఏపీ బార్డర్ అన్నమాట. సో వీటి వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దీనిలో చూసుకున్నట్లయితే మనకి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ విధంగా అయితే మనకి వర్క్షాప్లు అయితే ఉండడం జరిగింది. సో ఎస్ఎన్టీ ఉంది, మనకి పర్సనల్ డిపార్ట్మెంట్ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి 2025-26కి సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్. అదేవిధంగా మనకి దీంట్లో ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి అనేది అయితే చూసుకోవచ్చు. నీ క్యాస్ట్ పరంగా పీడబ్ల్యూడి వాళ్ళకి, ఎస్ఆర్ఎస్ మ్యాన్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మనకి మెయిన్ వీటిలో ఎక్కువ ఉండేది ఏ పోస్టులు అంటే ఎలక్ట్రీషియన్ ఉంటాయి, అదేవిధంగా ఫిట్టర్ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏసీ మెకానిక్, దాని తర్వాత కోపా, తర్వాత డీజిల్ మెకానికల్. సో ఈ విధంగా అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి టోటల్ మనం చూసుకున్నట్లయితే 2801 పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే ఐటీఐ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫర్దర్గా దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాసు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ కూడా 50% మార్క్స్ అబోవ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో దీంట్లో ఏ ట్రేడ్కి సంబంధించి వాళ్ళు ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏడవ పాయింట్ చూసుకున్నట్లయితే మెయిన్ పాయింట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అప్లై ఫర్ అప్రెంటిస్. చూస్తున్నారు కదా. సో ఎవరైనా సరే డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ చేసి ఉన్నట్లయితే వాళ్ళు దీనికి అప్రెంటిస్కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. సో ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంది. సో ఇన్కేస్ అంటే ఏంటంటే డిప్లొమా చేసి ఉన్నా అది సెకండరీ, మీరు ఐటీఐ చేసి ఉంటేనే మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మీరు డిప్లొమా మీద దీని మీద ఇంకా అప్లై చేసుకుంటామంటే కుదరదు. అదేవిధంగా ఓన్లీ నాకు 10th ఉంది అప్లై చేసుకుంటామంటే అది కుదరదు. ఓన్లీ 10th ప్లస్ ఐటీఐ 2 మాత్రం ఉండాలి. అది ఎవరి ట్రేడ్లో వాళ్ళు అయితే చేసి ఉండాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని ఏజ్ చూసుకున్నట్లయితే 15 ఇయర్స్ నుంచి మనకి 24 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారు చూడండి. యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికినేమో 2022 నుంచి 2011 మధ్యలో పుట్టిన వాళ్ళకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 1997
ఈ విధంగా అయితే ఉంది. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసరికి 10 సంవత్సరాలు ఉంటుంది. ఎస్ఆర్ఎస్ మ్యాన్ వాళ్ళకి కూడా 10 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకైతే సెంట్రల్ ఫార్మేట్లో అయితే ఎన్ఓసి అయితే కావాలి. సో ఇది ఓబీసీ అంటారు. ఇది సెంట్రల్ ఫార్మేట్లో మన బీసీ కిందకు వచ్చే ప్రతి ఒక్క క్యాండిడేట్స్ అనేవాళ్ళు సెంట్రల్ ఫార్మేట్లో అయితే తీసుకొని అప్లై చేయాలి. సో ఇది మనకి యాక్ట్ 1961 కింద అయితే వస్తుందన్నమాట. పీడబ్ల్యూడీకే క్యాండిడేట్స్ వీళ్ళకి ప్రతి ఒక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే దీనికైతే ఎలిజిబుల్ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అది విఐ కానీ, హెచ్హెచ్ కానీ, హెచ్ఐ కానీ, అలాగే ఎల్డీ కానీ, ఓఏ, ఈ విధంగా అయితే ప్రతి ఒక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. దీని ఫీజు పేమెంట్ అయితే నార్మల్ ఓబీసీ యూఆర్ వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. రిమైనింగ్ ఎవరికైతే ఫీజు పేమెంట్ అయితే ఉండదు. ఇది మనం యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. పోతే ఇంకోటి ఏంటంటే మనకి మెయిల్ ఐడి అనేది, ఫోన్ నెంబర్ అనేది మీరు వర్కింగ్ కండిషన్లో ఉన్న మెయిల్ ఐడి, ఫోన్ నెంబరే ఇవ్వాలి. సో ఫర్దర్గా ఇంకెటువంటిది అయితే వీళ్ళు ఇచ్చిన మీకు, ఎందుకంటే నోటిఫికేషన్స్ మీ యొక్క అప్డేట్స్ అన్నీ మీకు మెయిల్కి కానీ ఫోన్ నెంబర్ కానీ వస్తాయి. సో నేను నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ది కావాలి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావాలి, ఐటీఐ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కావాలి, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేటు, నెక్స్ట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, అదేవిధంగా మెడికల్ సర్టిఫికేటు, ఈ విధంగా అయితే మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది మొత్తం మామూలుగా మనకి మెరిట్ లిస్ట్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. మీకు ఎవరికైతే మెరిట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళ యొక్క మాన్యువల్ సర్టిఫికేటు, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఓబీసీ వాళ్ళ యొక్క మాన్యువల్ ఫార్మేటు, దాని యొక్క డిక్లరేషన్ ఫాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఇన్కమ్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళది. అదేవిధంగా నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ అనమాట. ఇది కంపల్సరీ మీరు ఇక్కడ చేయించుకొని అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి సంబంధించింది. సో ప్రతి ఒక్కటి మనం మన యొక్క మిస్ అవ్వాల్సిన ఫార్మాట్స్ ఉన్నా కానీ మనం మాన్యువల్గా అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం అప్రెంటిస్ యొక్క వాళ్ళు ఎవరైనా సరే ఐటీఐ చేసి అప్రెంటిస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో కంపల్సరీగా అయితే దీనికి అప్లై చేసుకొని అయితే అప్రెంటిస్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు కూడా గ్రూప్ డీకి ఎలిజిబుల్ అవుతారు, అది సిసిఏ కోటా కింద. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుస్తాను.